ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే టీటీడీ వారి నుంచి వచ్చిన ముఖ్యమైన సమాచారం ఏంటంటే శ్రీవారి మెట్ల మార్గంలో ఉన్న దర్శనం టికెట్ కౌంటర్ని మూసేసి దాన్ని అలిపిరి భూదేవి కాంప్లెక్స్కి మార్పు చేశారండి. వీటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 4వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 78,288 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,079 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,67,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే యథావిధిగా ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనము కొనసాగుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం కూడా యథావిధిగా కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం పడితే విఐపి బ్రేక్ దర్శనం అనేది గంటన్నరలోపు పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈరోజు కూడా భక్తుల యొక్క రద్దీ అనేది ఏమాత్రం తగ్గలేదండి, అలాగే ఎక్కువగానే కొనసాగుతోంది. ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి కొత్తగా ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమే బయటికి రావడానికి 20 నుంచి 24 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా మనవి. ఇప్పుడు టీటీడీ వారి నుంచి వచ్చిన ముఖ్యమైన సమాచారం ఏంటంటే శ్రీవారి మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్లను ఇచ్చే కౌంటర్లను టీటీడీ వారు మూసివేశారు. ఆ కౌంటర్లను శ్రీవారి మెట్టు దగ్గర నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్కి మార్చాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ కొత్త కౌంటర్లు శుక్రవారం సాయంత్రం అంటే రేపు సాయంత్రం నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో అందుబాటులోకి రానున్నాయండి. అంటే శ్రీవారి మెట్టు దగ్గర నుంచి కాలినడక దివ్య దర్శనానికి వచ్చే భక్తులకు టోకెన్ల జారీ కోసం అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో తాత్కాలికంగా కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శనం టోకెన్ కోసం ఆధార్ కార్డు చూపించి టికెట్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్ల మార్గంలో 1200 మెట్టు దగ్గర ఖచ్చితంగా స్కాన్ చేయించుకుంటేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. అంటే రేపు సాయంత్రం నుంచి శ్రీవారి మెట్ల మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్లను తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్కి టీటీడీ వారు మార్చడం జరిగింది. అదేవిధంగా రోజులాగే ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోనే కేటాయిస్తారండి. ఈ రెండు కూడా 2 రకాల వేరువేరు కౌంటర్లలో టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ విషయంలో భక్తుల యొక్క రద్దీ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ, జిల్లా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ ఈవో గారు తెలియజేశారు. మనకి మామూలుగా ఇన్ని రోజులు ఎలా ఉన్నిందంటే శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్లో దర్శనం టికెట్లు ఇచ్చేవారు. దాన్ని తీసుకొని శ్రీవారి మెట్ల మార్గంలో మధ్యలో స్కాన్ చేయించుకొని అలాగే నడిచి వెళ్ళి భక్తులు దర్శనానికి వెళ్ళేవారండి. కానీ రేపటి నుంచి కూడా శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్లో ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వరనమాట. ఆ కౌంటర్ని తీసుకెళ్లి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో పెట్టారండి టీటీడీ వారు. ఇప్పుడు శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలనుకునే వారు ముందుగా తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ ఇచ్చే దర్శనం టికెట్ని తీసుకొని మళ్ళీ శ్రీవారి మెట్ల మార్గం దగ్గర వచ్చి అక్కడ నుంచి నడిచి వెళ్ళి మెట్ల మార్గం మధ్యలో స్కాన్ చేయించుకొని అలాగే నడిచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇదండి టీటీడీ వారి నుంచి వచ్చిన ముఖ్యమైన సమాచారము. ఇక
కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం 5 మంది కళ్యాణంకి వస్తున్నాము జూన్ 9వ తేదీకి. 4గురికి కళ్యాణోత్సవం టికెట్స్ బుక్ అయింది, ఒకరికి అవ్వలేదు. ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి అని అడిగారు. మీరు జూన్ 9వ తేదీ కళ్యాణానికి వెళ్తున్నారు కాబట్టి జూన్ 8వ తేదీన సాయంత్రం 4 లేదా 5 గంటల నుంచి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. ఆ టికెట్లు దొరకని పర్సన్కి సర్వదర్శనం క్యూ లైన్లో వెళ్ళి టికెట్ తీసుకోమని చెప్పండి. జూన్ 9వ తేదీన కళ్యాణం టికెట్ ఉన్నవారు కళ్యాణంకి వెళ్ళండి. లేని ఆ పర్సన్ సర్వదర్శనం టికెట్ తీసుకొని ఉంటాడు కాబట్టి వారిని అదే తేదీన సర్వదర్శనంకి పంపియండి. ఈ విధంగా అందరూ ఒకటే తేదీలో స్వామివారి దర్శనం అనేది చేసుకోవచ్చు. అలాగే రేపు సుపదం ఎంట్రీ ఉంటుందా మేడం అండ్ రూమ్స్ ఇస్తారా చిన్నపిల్లలకు అని అడిగారు. ప్రతిరోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. రేపు కూడా యథావిధిగా చిన్నపిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతుంది. ఏమీ స్పెషల్ డేస్ కూడా లేవు కాబట్టి సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతుంది. అయితే చిన్నపిల్లలకు సపరేట్గా రూమ్స్ ఏవి ఇవ్వరండి. అందరికీ కలిపి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంది. ఈ సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ని కేటాయిస్తారండి. 11 గంటలు దాటిన తర్వాత దాదాపుగా రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. సుపదం దర్శనానికి అలాగే రూమ్స్ తీసుకోవడానికి కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంకొకరు, హాయ్ అండి, 60 ఏళ్ళు దాటిన పెద్దవారికి ఏవైనా స్పెషల్ దర్శనం ఉంటుందా అని అడిగారు. 60 ఏళ్ళు దాటిన వారికి లేదండి. 65 లేదా 65 ఏళ్ల పైబడిన వారికి అయితే గనక సీనియర్ సిటిజన్ దర్శనం అనేది ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను 2 నెలల ముందే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు సీనియర్ సిటిజన్ దర్శనంకి వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.